హాయ్ అండి. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా పుచ్చకాయతోటి ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నారు కదండి. మంచి ఫేమస్ అయితే అయిపోయిందనమాట. సో ఇది ఎలా ఉంటుందా, హిట్ అయ్యిందో ఫట్ అయ్యిందో మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తానండి. సో ఫస్ట్ అయితే పుచ్చకాయనైతే ఇలా రెండు సగాలుగా కట్ చేసి లోపల ఉన్నదాన్ని ఇలా గెరిటితోటి అయితే తీసేసి జ్యూసర్ జార్లోకి అయితే వేసేసుకున్నానండి. వీటిల్ని ఇలా అయితే రెడీగా పెట్టుకున్నాను. వీటిని అయితే పడేయకూడదు అనమాట మనం. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం బ్లెండ్ చేసేసుకొని జ్యూస్ని అయితే వడబోసేసి ఒక పక్కన అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ పాలను అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి. అందులో నుంచి కొన్ని పాలను అయితే తీసుకొని ఒక పెద్ద స్పూను ఇక్కడ కార్న్ ఫ్లోర్ పిండిని అయితే పాలలో అయితే మిక్స్ చేసుకున్నాను. సో పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ మనం మిక్స్ చేసుకున్నది ఉంది కదా, సో అందులో వేసి దాన్ని ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇందులోకి వచ్చేసి ఒక 100 గ్రాముల పంచదార అయితే వేశాను. ఇది వేడి చల్లారిపోయిన తర్వాత మళ్ళీ బ్లెండర్లో అది సగము నూనె మనం పుచ్చకాయ జ్యూస్ ఉంది కదండి, అది కూడా పోసి ఒకసారి బ్లెండ్ చేసేసి వీటిల్లో అయితే పోసేసి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే బాగానే ఉంది. వీడియో నచ్చితే